పళ్ళోడు గట్ట పక్కనేసిన మరి ఆ బొత్తిలోతో మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల్లో ఏం జరిగిందని 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలు వడ్డి ఆ రోజు తమిళనాడుకి తరలిపోయే విశాఖ ఉక్కుని తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఢిల్లీ వెళ్ళిన విశాఖ ఉక్కు గురించి మాట్లాడా. ఈ రోజు 6 నెలల్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ 16,500 కోట్ల రూపాయలని మరి ప్రధాని మోడీ గారి ఆశీస్సులతోటి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కార్మికులకి ఆ ప్రాంత వాసులకి ఆంధ్రుల కళలని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి అంటే లిక్కర్ దోచుకోవటం, శాండ్ దోచుకోవటం, మైన్స్ దోచుకోవటం, ప్రజల నెత్తిన పెనుభారాన్ని వేయటం, విద్యుత్ ఛార్జీలని 9 సార్లు పెంచటం, చెత్త పన్ను ఇలాంటివన్నీ వేసి లిక్కర్ రేట్లు 300%, 500% పెంచి రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన జలగలో ఈ రోజు రోజులకి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోయిందని ఒక్కటి చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంది. మీలాగా ప్యాలెస్ల్లో విశ్రాంతి తీసుకోవటం లేదు, మీలాగా ప్రజాధనాన్ని లూటీ చేయట్లేదు. ఈ రోజు ప్రజలందరూ భద్రంగా ఉన్నారు. దానికి మాచర్ల నియోజకవర్గం, మాచర్లే సాక్ష్యం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మళ్ళొక్కసారి అసంబద్ధమైన విషయాల్ని తీసుకొని వచ్చి ప్రజల్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసిన ఈ వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని రోడ్డు మీద నిలస్తాం. విధానాలు మీరేం చేశారో ప్రజల ముందు ప్రశ్నిస్తాం. దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి పోవాల్సి వస్తుంది.